జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్నతనం నుండి తండ్రి గారి క్రమశిక్షణలో, తల్లిగారి ఆధ్యాత్మిక మార్గంలో నిరంతరము సాధన, ధ్యానము, గుడి, అర్చన, అభిషేకం, ఆరాధన, దేవాలయాల దర్శనాలతో మహాత్ములు, సాధు సత్పురుషులు, గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ప్రవచనకర్తలు ఇలా ఎందరో దర్శనాలతో వారి బోధనలు, ఆధ్యాత్మిక విషయాలు విని ఆచరిస్తూ నిరంతరము ఏకభుక్తంతో నేల మీద నిద్రిస్తూ మిత భాష, మిత నిద్ర, మిత ఆహారముతో భౌతిక సుఖాలకు దూరంగా ఉంటూ జ్ఞాన సన్యాస వైరాగ్యాలలో స్థితప్రజ్ఞ సాధనతో పయనిస్తూ సేకరణ, వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సర్వమానవాళికి మన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, ఆర్షవైభవం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ శ్రీమద్ రామాయణం పై 340 పాటలు, 155 భాగాల వీడియోలు, 216 వచన పద్యాలతో, మహాభారతంపై 108 పాటలు, 515 వచన పద్యాలతో, ప్రత్యేకంగా భగవద్గీతపై 50 పాటలు, 290 వచన పద్యాల రచనలతో శ్రీరామరక్షా స్తోత్రం, ఆదిత్య హృదయం, శ్రీ హనుమాన్ చాలీసా, సప్తఋషులు, ఆర్షవైభవం, సనాతన సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు సరళమైన స్వల్పమైన సమయంలో సామాజిక వ్యాఖ్యానాలతో ఆర్షవైభవం యూట్యూబ్ ఛానల్లో పై అన్ని కార్యక్రమాలు అప్లోడ్ చేసి అందరికీ అందించడం జరిగినది. అందరూ వీక్షించి సబ్స్క్రైబ్ చేసి అందరికీ అందించవలసినదిగా కోరుతున్నాము. ఆ సత్కార్యాచరణ ఫలితంగా శ్రీ సీతారామాంజనేయుల ఆశీస్సులతో శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామ తారక నామము, ఓం శ్రీ రామదూతాయ నమః నామ సాధన జపం చేస్తూ ఆ శుభ ఫలితంగా శ్రీ సీతారామాంజనేయుల ఆశీస్సులతో 3/8/2021 భౌమవారం రోజున ప్రారంభించినదే ఇంటింటా రామనామ కార్యక్రమము. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, కలియుగాంతం వరకు ఎవరైతే రామనామాన్ని స్మరిస్తారో వారందరికీ అద్భుతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు, మానవ విలువలు, ఆనందాలు, కుటుంబ అనుబంధాలు కొనసాగుతాయి అనటానికి ఎటువంటి సందేహము లేదు. అన్నీ రాముడు అమలుపరిచి అందించినటువంటిదే సంపూర్ణ రామావతారం. అలాగే ఈ రామనామం చేస్తూ సమసమాజంలో మానవుడు మాధవుడుగా ఎదిగి భగవంతునిలో కలిసినటువంటి వారిని ఎంతోమందిని మనము చూస్తున్నాము. త్యాగరాజు గారు, రామదాసు గారు ఇలా ఎంతోమంది రాముని కృపకు పాత్రులయ్యారు. అలాగే ఇంటింటా రామనామం కూడా వేలాది మంది చేస్తూ ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాములవారు అందించారని తెలియచేయడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు చేస్తూ 10 మంది చేత చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి అందిస్తూ మన రామరాజ్య వైభవాన్ని, సమసమాజ శాంతిని అందరికీ అందిస్తారని వినయపూర్వకంగా తెలియచేస్తూ ఈరోజు అనగా 3/8/2025 ఆదివారం ఇంటింటా రామనామ చతుర్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా అశేష భక్తజనావళి అందరికీ శుభాభినందన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ రామనామ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సదా రామనామ ప్రచార యజ్ఞ సేవా పయనంతో ముందుకు సాగుతున్నాము. ఈ ఇంటింటా రామనామం చేయించుకోదలచిన వారు సంస్కృతి సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విషయాలను నవ యువ భావితరాలకు అందించాలనే ఉద్దేశం ఉన్నవారు ఈ కార్యక్రమంలో పూజా ద్రవ్యాలు అనగా పువ్వులు, దీపము, అగరవత్తులు, కర్పూరం, చేసిన ప్రసాదము మాత్రమే వినియోగించి ఎప్పుడైనా ఎవ్వరైనా ఎక్కడైనా సరే చేయించుకోవచ్చును. ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి నిర్వహణ అభినందన పత్రము, కార్యక్రమంలోని భక్తులకు శ్రీరాములవారి యజ్ఞప్రసాదము అందించబడును. ఈ కార్యక్రమము జరిపించినటువంటి గురువుగారికి మీ యథాశక్తి మేరకు ప్రోత్సాహము అందించి మరెన్నో కార్యక్రమాలు చేయుటకు ప్రోత్సహించవలసినదిగా విన్నవిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేయించుకున్న వారికి, చూసిన వారికి, విన్నవారికి
శ్రీ సీతారామాంజనేయులు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఈ ఇంటింటా రామనామం కార్యక్రమాన్ని జరిపించుకోవలసిన వారు సంప్రదించవలసిన చిరునామా 9640331233. 101వ ఇంటింటా రామనామ కార్యక్రమం నుండి భక్తుల మనోగతాన్ని కొన్నింటిని యథాతథంగా అందిస్తున్నాము. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి. జై శ్రీరామ్. మాది కామెడీ గ్రామం, వెంకట శ్రీనివాసరావు నా పేరు. ఇక్కడ 75వ ఆధ్యాత్మిక కార్యక్రమం మాకు గురువుగారు మా ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో పెట్టారు. అలాగే 101వ కార్యక్రమం కానూరు వెంకటేశ్వర గుడిలో పెట్టారు. మేము ఎంతో ధన్యులయ్యాం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే శ్రీరామనామ జపం ప్రతి ఒక్కరూ కూడా జపించాలని చెప్పని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కానూరు గ్రామంలో ఇంటింటా రామాయణం అనే కార్యక్రమం నిర్వహించబడిందండి. దీని ద్వారా ఆధ్యాత్మికత అందరికీ సీతారాముల గురించి అందరికీ బాగా తెలుసుకున్నారండి. ఈ రామనామం చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఆధ్యాత్మిక భావాన్ని అది కలిగించింది. చాలా బాగుందండి ఈ కార్యక్రమం. ఇంకా ఇలాగ అన్ని ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఊరు జరగాలి, ఇంటింటా జరగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీ. ఇవాళ మా తాతయ్య గారికి ఇచ్చిన రామాలయం ఎన్ని సంవత్సరం 1970లో కట్టారండి. ముద్రగడ దేవరాజు గారు, ముద్ర రామచంద్ర గారు. ఇది కట్టి ఇప్పుడు 55 సంవత్సరాల క్రితం 56వ సంవత్సరం వస్తుంది. రేపు 28 అండి. ఈ గుడి ఆయన ప్రతిష్ఠించారు కాబట్టి మేమంతా దీన్ని మా ఫ్యామిలీ మట్టికి దీన్ని చూసుకుంటున్నాం. మా ముద్రగడ ఫ్యామిలీ గురువుగారి ఆదాయంలో ఈ కార్యక్రమం చేసి చాలా బాగా చేశారని అలా మొట్టమొదటిసారి మరి ఈ గ్రామంలో నేను చూస్తున్నాను. డిబ్బీ లేకుండా ఉన్నటువంటి రామాలయం మొత్తం నాకు తెలిసి ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నాం మీ ఊరే. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా పేరు పేరున శుభాభినందన శుభాశీస్సులు అందిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై గురుదేవ. గ్రామంలో ఈరోజు గురువుగారు ఇంటింట రామాయణం కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రజలందరూ చేసుకున్నారు. ఎందుకంటే రామాలయం ఊరే కాదని అంటారు. అది ఖచ్చితంగా నిజం కూడా. ఎందుకంటే మన భారతదేశానికి భారతదేశానికి రామనామమే శ్రీరామ రక్ష. మరి అటువంటి భగవంతుని కొలుచుకునే ఈ అవకాశం మా గురువుగారు ఈ ఊరు మా ముద్రగడ దేవరాజు గారు మరియు రామచంద్రరావు గారు అన్నదమ్ములు వారిచే నిర్మించబడిన రామాలయంలో ఈ కార్యక్రమాన్ని వేదపారాయణం తోటి మొదలుపెట్టి శ్రీరామనామ జపం చేయించడం అన్నది చాలా అదృష్టంగా మారింది. జై శ్రీరామ్. జై హనుమాన్. జై గురుదేవ. శ్రీరామ్. చాలా బాగా చెప్పారండి. ఏ నామాన్ని తెలుసుకుంటే ఎలా ఉంటుంది అది అన్నీ బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. విని కొద్ది వినాలనిపించింది. ఇంకా టైం ఇంకా ఉంటే బాగుండును అనిపించింది. త్వరగా అయిపోయింది అనిపించింది. మళ్ళీ తప్పకుండా ఇంకొకసారి మీరు మా ఊరు వచ్చి చెప్పాలి. జై శ్రీరామ్. నా పేరు శేషారత్నం. మన మాంగురాయిపాలెండి. మా రామాలయంలో ఈరోజు రామగురు గారితో ఇక్కడ సత్సంగంలో రామవారి గురించి చాలా చక్కగా చెప్పారు. చిన్నప్పుడు మా అమ్మ బాకెట్లో పడుకోబెట్టి మంచాల్లో అందరూ ఇలా పడుకున్నాక ప్రతి ఒక్క మాట చెప్పింది. ఆ రోజు మళ్ళీ ఈ రోజు గుర్తొచ్చింది. నా తల్లులు మా అమ్మ ఇవన్నీ కూడా మా అమ్మ చెప్పింది. తర్వాత నాకు దొరికిన అత్తవారు కూడా ఈ భర్త లోపల ఉన్న వాళ్ళు కాబట్టి మా మామయ్య గారు ఇప్పుడు రాముడిని కొలిచే భాగ్యం కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా చెప్పారు. జై శ్రీరామ్. నా పేరు లక్ష్మి. రామ్ గురువు గారు మా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంటింటి రామాయణం కార్యక్రమంలో 108వ రాముడి గుడి వీరవారం నైతం చాలా సంతోషంగా ఉంది. సేవలో పాల్గొని
కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. అద్భుతంగా రామనామ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇలాగే మరలా చాలాసార్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ బల్లిపడి గ్రామం వచ్చి ఈ రామనామం ఎంతో చక్కగా చేయించి మా అందరి చేత రాముడి గురించి, ఆంజనేయ స్వామి గురించి, కృష్ణుడి గురించి అన్నీ చాలా వివరంగా చెప్పి చాలా బాగా చేయించారు రామనామం. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వనంపల్లి గ్రామంలో ఇంటింటా రామనామం అనే కార్యక్రమాన్ని గురువుగారు అయినటువంటి రాము గారు మా ఊర్లో చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ రోజుల్లో హిందుత్వాన్ని బలపరచాలని చెప్పి హిందువులంతా ఐకమత్యంగా హిందూయిజాన్ని ప్రోత్సహిస్తున్న రోజుల్లో అదే రామం గారు మా ఊర్లో వచ్చి ఈ రాముల వారి గురించి ఇక్కడ కార్యక్రమం చేయడం అన్నది మా ఊరికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఈయన ఎన్నెన్నో చేసి హిందుత్వాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన గురువు గారికి మా శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీ. వనంపల్లి గ్రామం వచ్చినందుకు రామం గారు చాలా సంతోషంగా అడిగిన వెంటనే బల్లిపాడులో చూసి మీ ప్రోగ్రాం విని ఇక్కడ ఆనందించి మా ఊళ్ళో కూడా పెట్టమని చెప్పిన వెంటనే మీరు ఓకే అని చాలా వచ్చి బాగా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్నా మమ్మల్ని రమ్మనండి, మేము వచ్చి మీకు అనుకూలంగా మేము చెప్పి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం. ఓకే. జై శ్రీరామ్. రామం గురువు గారు మా ఊరైన వనంపల్లి గ్రామానికి వచ్చి మా చేత రామనామం చేయించారు. ఎందుకో తెలియదు, రాముల వారు హనుమంతుడు వచ్చినట్టే అనిపించింది. కొంచెం ఈరోజు నేను అసలే మంగళవారాలు చేస్తాను, ఈరోజు మిస్ అయ్యానని చాలా ఫీల్ అవుతున్న టైంలో అందరి చేత ఆ హనుమాన్ చాలీస చదివించి రామనామం చేయించి పర్లేదు నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేయన్నట్టు అనిపించారు లాస్ట్కి. చాలా థ్యాంక్స్ అండి మా అందరినీ మళ్ళీ. ఎందుకంటే ఒక డివోషనల్ ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే మనం అనుకుంటే అవ్వదండి, ఎంత అయినా సరే అవ్వదు. ఆ దేవుడు కూడా మన దగ్గర ఉండి ఒక తోపు తోస్తారనమాట. అలాగా రామం గురువు గారు మమ్మల్ని తోశారు, మేము నడిచాము. చాలా థ్యాంక్స్ అండి అందరికి. మా వనంపల్లి గ్రామం అంతా రామనామంతో తరించిపోయింది. చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు గురువుగారు చెప్పిన పదాలు మాకు బాగా నచ్చినాయి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా బాగా జరిగింది. మేము ఇక్కడికి వచ్చాక మా జన్మ పావనం అయిపోయింది. ఆయన ప్రవచనాలు చాలా బాగున్నాయి. మాకు ఎప్పుడు వచ్చి ఆయన ఎక్కడ ప్రోగ్రాం జరిగినా మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మామూలుగా కాదు, ఇది ప్రజలకు అర్థం ఉంది, ప్రజలకు ఇడ చెప్పారు. దాన్ని మనం వచ్చిన సమాజం తెలివితేటగా బుర్రలో పెట్టుకుని 10 నిమిషాలు 5 నిమిషాలు సంసారం పతి ఓడుకుంటుంది, తాపత్రయం ఉంటుంది. ఇంటికాడు కూర్చున్నా శ్రీరామ్ 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 అనుకుంటే రామభక్తి హనుమంతుడు ఏంటంటే మంచి బలమైన ఆయన. దేనికి ఎవరికి ఆపద వచ్చినా ఆయనే, ఎవరి వల్ల కాదు. రావణాసురుడు ఎదిరించిన రామభక్తి హనుమాన్, అంతకు మించిన లేడు. కనుక మనం ఈ దేవుడు సేవ చేసుకుని ప్రతి గ్రామం, బయటపరు గ్రామం, అనుగ్రామం అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగుతా ఇలాంటి పండితులు తీసుకొచ్చి సత్కార్యాలు చేయాలని మరీ మరీ కోరి ప్రార్థించుకుంటున్నాను. ఇది సెలవు. గురువుగారు ఈ రోజున ఎన్నో రాముడి గురించి మంచి విషయాలన్నీ మాకు చెప్పడం చాలా ఆనందకరంగా అనిపించింది. నిజంగా అయోధ్య వెళ్ళామన్నంత అనుభూతి మాకు కలిగిందండి. గురువుగారు మాకు మంచి రామువారి గురించి మంచి పదాలన్నీ చెప్పడం, మేము అలా 10 నిమిషాలు వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా ఉన్న వాళ్ళు అలా 1:30 సుమారు అలా కూర్చోబడిపోయామండి. చాలా ధన్యవాదాలు. అలాగే గురువులందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. చాలా బాగా చెప్పారండి రాముల వారి గురించి. అన్నీ విడనచ్చి బాగా అర్థమయ్యేలాగా బాగా చేశారు.
ఈ కార్యక్రమం అందరూ చూసి అందరూ ఊళ్ళో ఇలా పెట్టించుకోవాలని కోరుకుంటామండి. ఇంటింటా రామాయణం ప్రతి ఇంట్లోనూ జరగాలండి ఇది. మేము కూడా ధనుర్మాసం ఇలాగ నగర సంకీర్తనలు అవన్నీ చేస్తామండి. చేసినా కానీ ఇది బాగా ఇదిగా అనిపించింది మాకు. మేము ఇంటింటి ఇలా రామనామం చెప్పుకుంటామండి. మేము ప్రతి ఇంట్లోనూ గుడికాడు ఎక్కడో దుఃఖం చెప్పుకుంటూ ఉంటామండి. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలండి గురువు గారు. జై శ్రీరామ్. ఈరోజు అనివెళ్ళ రామం గారికి 114వ కార్యక్రమంగా ఇంటింట రామనామం అనే కార్యక్రమం చక్కగా చాలా అద్భుతంగా జరిగింది. బయటపల్లి గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రవచనాన్ని అందజేసినటువంటి అనివెళ్ళ రామం గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గురువుగారు అయినటువంటి రామన్ గారు హనుమంతుని యొక్క విశేషాలని చాలా చక్కగా సహజ సిద్ధంగా ఉండేటువంటి శైలిలో మా అందరికీ కూడా అజ్ఞాన తిమిరాంధ్యస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం అయిన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పినటువంటి భావంతో చక్కగా మాలో ఉన్న అజ్ఞానాన్ని సహసిద్ధంగా ఉండేటువంటి జ్ఞాన సంపదని మమ్మల్ని పెంపొందించేలాగా ఆయన మాకు అనేక విషయాల్ని చెప్పిన కాసేపట్లోనే అప్పుడే అయిపోయిందా అనిపించేలా చక్కగా వారి యొక్క అమృత వచనాలు మాకు వినిపించడం మా భాగ్యంగా భావిస్తూ మా నెడదోలు పట్టడం చాలా పునీతమైందని చెప్పిన భావంతో ఈ విషయాలు తెలియజేస్తూ ఆనందంగా ఉంది. మంచి మంచి విషయాలు చెప్పారండి. రామనామం చేసుకుంటున్నామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. రామం గురువు గారి ద్వారా మేము రామనామం ఈ బాగా అన్ని తెలియని కూడా అన్ని నేర్చుకున్నామండి. ఆయన చాలా కృతజ్ఞతలండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఏమన్నారా మన బలిపాడు గ్రామంలో వేయించేస్తున్నటువంటి చతుర్భుజ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ రోజున మహత్తరమైనటువంటి శ్రీరామ నామ జప పారాయణ పూజా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అనివేళ్ల రామం గారిచే అత్యంత వైభవపేతంగా ఈ పూజా కార్యక్రమం జరిగింది. ఇంటింట రామనామం కార్యక్రమం జరిగింది. అలాగే మీరందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రామనామ జప పూజా కార్యక్రమాన్ని పెట్టుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని 50 మందికి మనం చేస్తున్నాం. జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచి
రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమే